మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకి హీరోయిన్లకి ఎంత క్రేజ్ ఎంత గుర్తింపు అయితే ఉందో మరి అలానే సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ముఖ్యంగా విలన్లుగా నటించిన వాళ్ళు కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళే. ఓ విధంగా చూసుకున్నట్లయితే ఒకప్పటి విలన్లకి ఇప్పటి విలన్లకి చాలా తేడా ఉంది. ఇప్పుడు విలన్లు కూడా ఎంతో హ్యాండ్సమ్ లుక్స్తో హీరోలకు పోటాపోటీ పడుతూ కనిపిస్తూ చాలా బాగా నటిస్తూ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలతో ద్వారా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని బాగా సొంతం చేసుకుంటున్నారు. అలా ఇప్పటి యంగ్ విలన్స్ని చూసినట్లయితే మనందరం ఆశ్చర్యపోవలసిందే. సిక్స్ ప్యాక్ బాడీతో చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తూ విలనిజంతో ప్రేక్షకుని అలరిస్తూ నటులుగా రాణిస్తున్న వాడే. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అలా ఓ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓ నటుడి గురించి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతడు మాత్రమే కాదు, ఇతడి కూతురు కూడా మనందరికీ చైల్డ్ ఆర్టిస్ట్గా సుపరిచితురాలు. అంతేకాదు ప్రస్తుతానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా కూడా రాణిస్తోంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంతకీ ఆ నటుడు ఎవరో, మరి ఆయన కూతురు ఎవరో, ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరియు ఇప్పుడు హీరోయిన్ ఎవరో తెలిస్తే నోరెళ్ళ పెడతారు. మరి ఆ నటుడు విలన్ ఎవరో కాదండి, రాజ్ అర్జున్. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. ఇలా పేరు చెప్తే ఎవరబ్బా అని అనుకుంటున్నారేమో, ఫోటో చూడగానే వెంటనే గుర్తుపట్టేస్తారు. అవునండి, ఇతడు మనందరికీ సుపరిచితుడే. ముఖ్యంగా హిందీలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలు నటిస్తూ వచ్చిన అతనికి మన తెలుగులోను, తమిళ్లోను, అంతేకాకుండా మలయాళంలో కూడా ముఖ్యంగా విలన్ పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇతడు మన తెలుగులో విలన్గా డియర్ కామ్రేడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో క్రికెట్ టీం సెలెక్టర్గా హీరోయిన్ని అబ్యూస్ చేసే పాత్రలో ఇతడు బాగా నటించాడు. అప్పట్లో ఇతడి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక హిందీలో చూసుకున్నట్లయితే సీక్రెట్ సూపర్ స్టార్, ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే, కంపెనీ, డీల్ ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి నెగిటివ్ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో డియర్ కామ్రేడ్ తర్వాత రజాకార్, అంతేకాకుండా ఝాన్సీ వంటి సినిమాల్లో కూడా నటించడం జరిగింది. మరి ఇదిలా ఉంటే ఇతడు మాత్రమే కాకుండా ఇతడి కూతురు కూడా ఇటు సౌత్ ఇండియాలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా గుర్తింపు సంపాదించుకుని చిన్న వయసులోనే బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్గా అవార్డుని అందుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ, తెలుగులోనూ, తమిళ్లోనూ హీరోయిన్గా రాణిస్తోంది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాలా నిజం. మరి ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరోయిన్ ఎవరో కాదండి, సారా అర్జున్. సారా అర్జున్ అంటే కూడా గుర్తుపట్టడం కష్టమేమో కానీ ఒక్కసారి గనక ఇటు తెలుగులోను అటు తమిళ్లోను పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విక్రమ్ నటించిన నాన్న సినిమా గుర్తుందా? ఇక ఆ సినిమాలో అమాయకుడైన తండ్రి కోసం పరితపించి కూతురు పాత్రలు నటించిందే ఆ అమ్మాయే సారా అర్జున్. మరి చిన్న వయసులోనే తనదైన నటనతో ఆ సినిమాతో అందరి హృదయాలని కరిగించేసిందని చెప్పాలి. అలాంటి సారా అర్జున్ తమిళ్లో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్దీ రాను రాను సినిమాలతో పాటు ఎన్నో కమర్షియల్ యాడ్స్లో కూడా నటించింది. మరి ఇలా ఉంటే ఇక హీరోయిన్గా కూడా మారిపోయింది. ఇప్పుడు వయసు 20 ఏళ్ళు. ఎంత అందంగా ఉందంటే చిన్నప్పుడు చూసిన ఆ అమ్మాయేనా అని అనుకుంటాము. ఎంతో క్యూట్గా చాలా అందంగా కనిపించే సారా అర్జున్ హీరోయిన్ తర్వాత ఒక కీలకమైన పాత్రతో పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించడం జరిగింది. ఇక ఆ సినిమాలో ఈ అమ్మాయిని చూస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే, అంత అందంగా కనిపిస్తుంది. ఇక ఆ సినిమా తర్వాత చూసుకున్నట్లయితే తమిళ్లో ఎన్నో సినిమాల్లోనూ, అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా విలక్షణమైన నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న రణ్వీర్ సింగ్తో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే హిందీలో రణ్వీర్ సింగ్తో కలిసి దురంధర్ అన్న సినిమాలో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక అంతేకాదు మన తెలుగు విషయంలో గనక వెళ్ళినట్లయితే తెలుగులో నారింజ మిఠాయి, యూఫోరియా అనే సినిమాల్లో ఇప్పటికే హీరోయిన్గా కూడా నటించింది. ఇక పొన్నియిన్ సెల్వన్ 2 ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలు అని చెప్పాలి. అదండి, అలా మొత్తానికి తండ్రి టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తూ మనందరికీ సుపరిచితుడిగా మిగిలిపోతే, మరి ఆయన కూతురు చైల్డ్ ఆర్టిస్ట్గా రాణిస్తూ వచ్చిన సారా అర్జున్ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ కూడా. మరి లేటెస్ట్గా సారా అర్జున్కి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.